నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను మాపయ్య. డోంట్ వర్రీ బ్రదర్, నేనున్నా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా ఏపీలో ఇక రచ్చ రచ్చే అని చెప్పేసి పెట్టాను. సో నేనున్నాను బ్రదర్, డోంట్ వర్రీ అని చెప్పేసి అంటున్నది ఎవరు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఇదిగోండి, వలి అని చెప్పేసి ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్లో బాగా ఫేమస్ అయిపోయాడు కదా, కోవా బన్ అమ్మే వ్యక్తి. సో అతడికి బాసటనిస్తూ, అతడికి ఒక భరోసానిస్తూ, నేనున్నాను బ్రదర్ అని చెప్పేసి తనకి ఒక భరోసానిచ్చాడు లోకేష్. ఈ మాట అంటే తను వచ్చి నేరుగా కలుస్తానని కూడా చెప్పాడు. అది ఏంటి, అసలు ఎందుకు లోకేష్ కలుస్తానన్నాడు, లోకేష్ ఎందుకు తనకి బాసటగా నిలబడ్డాడు అనే వివరాలు పూర్తిగా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇతని పేరు వలి, మనం చెప్పుకున్నాం కదా. ఇతను ఎందుకు ఫేమస్ అయ్యాడో కూడా అందరికీ తెలుసు. అతను మేడారం జాతరలో బన్ కోవా అమ్ముతూ పట్టుబడ్డాడు. పట్టుబట్టం అంటే అదేనేదో తప్పు చేసి పట్టుబడ్డాడని కాదు, పాపం తెలియక తనకి యూట్యూబర్ల చేతిలో చిక్కాడు. వాళ్ళకి ఒక ట్రోల్ మెటీరియల్ అయ్యాడు, ఒక సేలబుల్ కంటెంట్ అయ్యాడు యూట్యూబర్లకి. వాళ్ళు ఏం చేశారంటే వలి దగ్గరికి వెళ్ళి, అసలు ఈ కోవాలో ఏం కలిపావు, ఈ బన్నుల్లో పెట్టి కోవా పెట్టేసి అమ్ముతున్నావు కదా, సో ఎవరిని చంపేద్దామని ఏంటి అన్నట్లుగా తనని బెదిరించేశారు, భయపెట్టేశారు. అసలు సామాన్యమైన వ్యక్తి, కోవా బన్నులు అమ్ముకునే వ్యక్తి, ఎక్కడో రూరల్ ఏరియాకి సంబంధించిన వ్యక్తి, కర్నూలు జిల్లాలో ఒక రూరల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ముస్లిం వ్యక్తి. అతని దగ్గరికి యూట్యూబర్ వచ్చేసి మైక్ పెట్టి, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది, ఏ ప్రాంతం నీది, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి గద్దించి అడిగితే కంగారు పడరా. వలి కూడా అలాగే కంగారు పడ్డాడు. అసలు నువ్వు కంగారు పడుతున్నావంటే ఇందులో ఏదో కలిపే ఉంటావు కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా తనని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగారు. చేసేది లేక ఆ బన్ను తినిమరీ చూపించాడు వలి. సో అక్కడికి కూడా శాంతించలేదు వాళ్ళు. 10 రూపాయలకే నువ్వు ఇంత కోవా ఇస్తావా బన్నులో, ఏం కలపకుండానే నువ్వు అలా ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు తనని బాగా గుచ్చి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగారు. అయితే అలా ప్రశ్నలు అడగటంలో తప్పు ఉందా అని అంటే కొంతవరకు తప్పు కాదని కూడా చెప్పొచ్చు. ఎందుకని అంటే గతంలో హైదరాబాద్లోని పాత బస్తీకి చెందిన ఒక ముస్లిం వ్యక్తి, కోవా బన్నుల వ్యాపారం చేసే వ్యక్తే అతడు కూడా. అతడు ఎవరి ద్వారానో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన బన్నుల్లోని కోవా పెడతారు కదా, ఆ కోవాలో ఏదో స్లో పాయిజన్ కలిపాడని, దానిని విక్రయించి కొంతమంది ప్రాణాలు తీయాలంటే, ఇవాళ దాన్ని విక్రయిస్తే ఒక 200 మంది కొంటారు కదా ఖచ్చితంగా. ఇవాళ పెట్టుకున్న ఆ కోవా తన దగ్గర పెట్టుకుంటాడు, కొన్ని బన్నులు పెట్టుకుంటాడు. రోజుకి ఒక 200 మందికో 300 మందికో అమ్ముతాడు కదా. అంటే ఒక 200 నుంచి 300 మంది ప్రాణాలు తీయాలని తన టార్గెట్గా పెట్టుకున్నాడు అని చెప్పేసి సమాచారం బయటకు వచ్చింది. వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పేసి అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. అయితే అందరూ అలాగే ఉండరు కదా. సో ఒకవేళ మీకు అనుమానం వచ్చింది, అప్పుడే కెమెరా ఎందుకు ఆన్ చేయాలి, మీరు హీరోలు అయిపోవాలా, అతన్ని ఇంటరాగేట్ చేసి, అతన్ని ఇబ్బంది పెట్టి, అతన్ని కంగారు పెట్టి, అతన్ని భయపెట్టి మీరు మాత్రం హీరోలు అయిపోవాలి. ఒకవేళ మీకు అనుమానం వచ్చింది, వాళ్ళు కోవాలో విషం కలిపి అమ్ముతున్నారని మీరు అనుమానించారు, కెమెరా ఆన్ చేయకుండా, మైక్ తీసుకెళ్ళి అతని ముందు పెట్టకుండా మామూలుగా అడగొచ్చు కదా, మీది ఏ ఊరు, నీ ఆధార్ కార్డు ఏది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ పేరేంటి, నువ్వు ఈ కోవాలో ఏం పెట్టి అమ్ముతున్నావు అని చెప్పేసి అడుగుండొచ్చు కదా. మీకు అనుమానం ఉంటే ఎందుకని కెమెరా ముందు పెట్టేసి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు ఇక్కడ, నీకు ఇక్కడేం పని, ఏం ముస్లిం ఎవరు వ్యాపారం చేయకూడదా, మేడారం జాతరలో ముస్లింలు వ్యాపారం చేయకూడదని ఏమన్నా రాసి పెట్టుందా. అయితే అక్కడ మరి మేకల మండీలు కూడా పెట్టి చాలామంది మేకలు అమ్మారు. మరి ఆ మేకల్ని తీసుకొచ్చిన వాళ్ళల్లో కూడా ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు. అలాగే చాలామంది బయట హోటల్స్లో కుళ్ళిపోయిన ఆహార పదార్థాలని కూడా అమ్ముతున్నారు, వాళ్ళని ఎందుకని ప్రశ్నించలేదు వీళ్ళెళ్ళి. వాళ్ళని ప్రశ్నించగలరా. రెస్టారెంట్లోకి యూట్యూబర్లు వెళ్ళి గట్టిగా ప్రశ్నిస్తే అసలు సమాధానం దొరుకుతుందా, వాళ్ళని ఏమైనా చేయకుండా వదిలిపెడతారని గ్యారంటీ ఉందా. సో చాలా చాలా రకాలు ఉంటాయి ఇలా మాట్లాడుకుంటూ పోతే. కానీ అంతవరకు మనం మాట్లాడకూడదు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వలిని అలా ఇబ్బంది పెట్టుండకూడదు. వలి అంత ఇబ్బంది పడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తన పిల్లలకు కూడా ఆ కోవా బన్ తినిపించిన వీడియోని తను షేర్ చేశాడు. ఇది చాలామందికి రీచ్ అయింది. అంటే నేను తయారు చేసిన కోవా బన్లో విషం పెట్టి నలుగురికి అమ్ముతున్నాను అని చెప్పేసి నా మీద నిందలు వేశారు, ఇదే కోవా బన్ని నా పిల్లలకు కూడా తినిపిస్తున్నాను చూడండి అని చెప్పేసి తన పిల్లలకు కూడా తినిపించాడు. జాతరలో తను తినటమే కాదు, తన పిల్లలకు కూడా తినిపించి తన చుట్టాలకు కూడా, తన బంధువులకి, ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కూడా ఆ కోవా బన్ని తినిపించి ఆ వీడియోని పోస్ట్ చేశాడు. సో దీంతో ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా రీచ్ అయిపోయింది.
రాజకీయ నాయకులకి, సినిమా యాక్టర్లకి అందరికీ రీచ్ అయింది. ఎవరికి వాళ్ళు ట్విట్టర్లో స్పందిస్తున్నారు, ఎవరికి వాళ్ళు వలీకి బాసటగా నిలబడుతున్నారు. ఈ క్రమంలోనే పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా కోవా బన్ విక్రయం చేసే వలీకి బాసటగా నిలబడ్డాడు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ బైరెడ్డి శబరి, తెలుగుదేశం పార్టీ మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళంతా కూడా వలీకి బాసటగా నిలబడ్డారు. ఆకలికి మతం ఉండదు, కులం ఉండదు, ఆహార పదార్థాలకి మతము కులము పులం కూడదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా హితో పలికారు. ఇక తాజాగా లోకేష్ అయితే నీకు నేను బాసటగా నిలబడ్డాను, డోంట్ వరీ బ్రదర్, నేనున్నాను, నిన్ను కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక లోకేష్ ఏమన్నాడు ఏంటి అనేది మనం కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలన చేద్దాము. సో ఇక చూస్తున్నట్లయితే ఏపీ మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు కోవా బన్ వ్యాపారి వలీకి. త్వరలోనే వలీని కలుస్తానంటూ ట్వీట్ కూడా చేశారు. వలీ చేసిన కోవా బన్ తినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ మంత్రి నారా లోకేష్ ఎక్స్లో ట్వీట్ చేశారు. వలీపై కొంతమంది ఆరోపణలు చేయటం తనని కలిచివేసిందన్నారు నారా లోకేష్. మన సమాజంలో ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలకు తావు లేదంటూ ట్వీట్ కూడా చేశారు. ప్రియమైన సోదరుడు వలి, మీరు దీన్ని భరించాల్సి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నా. ఎల్లప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదర భావంతో ఉండే మన తెలుగు సమాజంలో ఇలాంటి విభజన, మతపరమైన ప్రవర్తనకు స్థానం లేదు. నేను త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. మీ ఫేమస్ కోవా బన్ను రుచి చూడటం కోసం ఎదురు చూస్తున్నా అనంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. రాయలసీమలోని కర్నూలుకు చెందిన వలి ఇటీవల జరిగిన మేడారం జాతరలో ఓ చిన్న స్టాల్ పెట్టుకున్నారు. ఆ స్టాల్ వద్ద 10 రూపాయలకు కోవా బన్ అమ్ముతూ జీవనోపాధి వెతుక్కున్నారు. అయితే కొంతమంది యూట్యూబర్లు వలితో ప్రవర్తించిన తీరు, అతని కోవా బన్ మీద అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో లైకులు, షేర్ల కోసం యూట్యూబ్ ఛానల్స్ ఓ చిరు వ్యాపారిని ఇబ్బంది పెట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే నెటిజనం నుంచి వలీకి మద్దతు లభించింది. అతనికి అండగా నెటిజన్లు ఈ విషయాన్ని వైరల్ చేశారు. ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీల నేతలు కూడా కోవా బన్ వ్యవహారం మీద స్పందించడంతో తెలుగు రాష్ట్రాల్లో కోవా బన్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఈ చిరు వ్యాపారికి మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పటికే పరిటాల శ్రీరామ్, బైరెడ్డి శబరి వంటి టీడీపీ నేతలు కూడా వలీకి సపోర్ట్ చేశారు. కోవా బన్ వ్యాపారికి వలీ సంఘీభావం తెలుపుతూ వలీకి సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆకలికి కులం ఉండదని, ఆత్మగౌరవానికి మతం అనేది ఉండదని, అలాగే కష్టానికి పార్టీ రంగు ఉండదంటూ వలీకి మద్దతు ప్రకటించారు. ఇక్కడ చూస్తే నారా లోకేష్ వలీకి బాసటగా నిలిచాడు, వలీని సపోర్ట్ చేశాడు కదా. సో మరి డెఫినెట్గా వైసీపీ వాళ్ళు వలీని ఒక తీవ్రవాదిగా, ఒక సంఘ విద్రోహక శక్తిగా చూస్తారేమోనని నాకైతే డౌట్గా అనిపిస్తుంది. ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ ఎడ్డెమంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు తెడ్డెమంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుడి చెయ్యి అని అంటే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ఎడం చెయ్యి అని అంటారు. వాళ్ళు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని వాదిస్తారు. ఖచ్చితంగా వలీ విషయంలో వైసీపీ వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకని అంటే దానికి రీజన్ కూడా చెప్తాను. ఇదిగోండి, బిల్ గేట్స్ని తీసుకొచ్చారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి. ఉండవల్లిలోని ఆ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా పరిచయం చేస్తున్నారు బిల్ గేట్స్కి. అలాగే మన దగ్గర ఉన్న సంజీవిని అనే సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బిల్ గేట్స్కి అప్పగించబోతుంటే వైసీపీకి సంబంధించిన ఒక యూట్యూబర్, అలాగే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఎందుకు వైసీపీకి సంబంధించిన అన్నాను అని అంటే విజయసాయిరెడ్డి ఓపెన్గా చెప్పారు. మొన్నటి వరకు ఆ పార్టీలో ఉన్న వ్యక్తే ఆయనే ఓపెన్గా చెప్పారు, వైసీపీ నుంచి నెల అమౌంట్ కూడా వెళ్తుంది జర్నలిస్ట్ సాయికి అని చెప్పేసి. సో ఈ క్రమంలోనే నేను అందుకే అన్నాను, సో మరోలా అనుకోవద్దు జర్నలిస్ట్ సాయి గారు, ఆయన చెప్పిన మాటే. కావాలంటే మీరు విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి అడగండి, ఎందుకు ఇలా అన్నావు, అందరూ నన్ను ఇలాగే అంటున్నారని చెప్పేసి. సో ఇక జర్నలిస్ట్ సాయి అయితే ఇవాళ ఒక వీడియో చేశారు, నిన్న ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఇదిగోండి బిల్ గేట్స్ని అడ్డమైన మాటలు అనేశారు. ఒక దుర్మార్గుడని, అసలు రోగాలను ఆయనే సృష్టించి దానికి వ్యాక్సిన్ కూడా కనుగొన్నట్టుగా ఆయనే వ్యాక్సిన్ కనుక్కొని డబ్బు చేసుకుంటాడు, సొమ్ము చేసుకుంటాడు, దుర్మార్గుడు, శాడిస్టు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. సో ఇక మరి వలీకి బాసటగా నిలబడితే లోకేష్ గనక వలీకి బాసటగా నిలబడ్డాడు అనుకోండి, నిలబడ్డానన్నాడు, వెళ్ళి కలుస్తానన్నాడు. సో మరి నిలబడితే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా వలీని ఒక దేశద్రోహిగానే చిత్రీకరించే ప్రమాదం కూడా లేకపోలేదు. సో కాబట్టి ఇక రాబోయే రోజుల్లో వలీ వ్యవహారం, ఆ కోవా బన్ను వ్యవహారం ఏపీలో నెక్స్ట్ లెవెల్లో నిప్పు రాజేస్తుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి.
వైసీపీ ఖచ్చితంగా వలిని ఒక ద్రోహిగా, ఒక కుట్రదారుడిగా చూస్తుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది అయినా మనం కూడా మద్దతు ఇద్దాము, చిరు వ్యాపారికి ఇలాగ కులాలు మతాలు అంటగట్టకూడదు, అతన్ని ఒక దేశద్రోహిగా చిత్రీకరించకూడదు అని చెప్పి భావిస్తుందా, ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఎందుకంటే వైసీపీకి కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వైసీపీకి మద్దతు తెలిపే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ వీడియోలు చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు వైసీపీ మద్దతుదారులా కాదా అని చెప్పేసి. కాబట్టి కోవా బన్నుకు సంబంధించి రేపు మరి ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.